అప్రజాస్వామిక పద్ధతుల్లో జరిగే ఎలాంటి హింసాత్మక సంఘటనలను ఉపేక్షించేది లేదని, అలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గంలో గత 3 రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి నేపథ్యంలో పటాన్చెరువు పోలీస్ స్టేషన్ను ఐజీ సందర్శించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన దాడికి సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ రూపేష్, డీఎస్పీ రవీందర్ రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. క్యాంపు కార్యాలయం వద్ద ఘటన వెనుక ఉన్న వారిని గుర్తిస్తామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఐజీ సత్యనారాయణ తెలిపారు. 21 నుంచి 24 ఈ రోజు వరకు ప్రతి గ్రామంలో అఫీషియల్గా ప్రజాపాలన గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. మల్టీజోన్ 2లో ఉన్న 9 జిల్లాల్లో వందలాది సంఖ్యలో, వేలాది సంఖ్యలో అని చెప్పచ్చు ఈ గ్రామ సభలు జరిగింది. ఈ గ్రామ సభలు జరిగినప్పుడు ఎక్కడో వెరీ వెరీ రేర్ కేసుల్లో సెలక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్లో కానీ, కొన్ని ప్రతిపక్షాలు యాక్టివ్గా ఉన్న ఏరియాలో చిన్న చిన్న చెదురుమదురు స్వల్ప ఘటన తప్ప మిగతాదంతా చాలా ప్రశాంతంగా జరిగింది. ఈరోజు వరకు మేము కూడా కొన్ని అటెండ్ అయ్యాం. కొన్ని ఏరియాస్ గద్వాల్, పటాన్చెరువులో కొద్దిగా వితిన్ ద అధికార పార్టీకి సంబంధించిన విషయాల్లోనే కొంత గ్రూపులు కన్ఫరంటేషన్స్ ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే నిన్న